నమస్కారం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎర్రకాలువకు మళ్లీ వరద పోటెత్తుతోంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని పరివాహక గ్రామాలలో సోమవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. మాధవరం నుంచి కంసాలిపాలెం రాకపోకలు గత 4 రోజులుగా నిలిపివేశారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని కొంగువారిగూడెం వద్ద కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలోకి 4500 క్యూసెక్లు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి 4000 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. ఇది 6000కు చేరితే మరింత ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ ప్రభావంతో మండలంలోని వీరంపాలెం, పట్టిపాలెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి, నందమూరు గ్రామాలను ఆనుకొని ఎర్రకాలువ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో స్పెషల్ ఆఫీసర్ కె దుర్గేష్, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథులు నందమూరి ఎక్విడెక్ట్ వద్ద వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.06 మీటర్లకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4428 టీఎంసీలు. రాబో 1-2 రోజుల్లో ఇక్కడి పరివాహక ప్రాంతానికి ఎర్రకాలువ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆయా గ్రామాల రైతులను, ప్రజలను యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వినాయక చవితి ఉత్సవాల్లో నిబంధనలు పాటించని నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరిమితికి మించి సౌండ్ బాక్సులు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు అనుమతించబోమని చెప్పారు. వరద వర్షాలను దృష్టిలో పెట్టుకుని నిమజ్జన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పోలీసులు నిబంధనలు పాటించని వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులపై కేసు నమోదు చేశామని వివరించారు. ఎక్కడైనా సరే జిల్లాలో ఈ ట్రాన్స్జెండర్ డాన్సెస్ కానీ, అబ్సీన్ డాన్సెస్ కానీ ఇవేమి కూడా ఎలా చేయడం లేదు. చేస్తే ఆర్గనైజర్స్ మీద విల్ బుక్ క్రిమినల్ కేసెస్. ఎందుకంటే అవి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఇమర్షన్ జరిగేటప్పుడు పబ్లిక్ ఏం చెప్తారో అలాగే ఆర్గనైజర్స్ రూట్లో ఆ డిసిప్లిన్ పాటించాలి. పబ్లిక్ యాంటీగా ఉండి ఎవరైనా పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు, సౌండ్ ఎక్కువ ఉండకూడదంటే దే షుడ్ రిడ్యూస్ సౌండ్. బ్యాడ్ ఇట్ ఈస్. కాబట్టి అలాగే ఎలా చేయకూడదు, తగ్గించాల్సిందే. ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు చాలాసార్లు చెప్పుకున్నాం మనం, అందరికీ తెలిసిందే. ఇంకా మనము సివిక్ సెన్స్ తెచ్చుకోవాలి. పండగ హ్యాపీగా చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. పబ్లిక్లో అనేక కేటగిరీలు ఉంటారు. చదువు మనము పెరవలి ఏరియాలో కొంతమందిని బైండ్ ఓవర్ చేసాము ఇలా తప్పు చేస్తే. అలాగే పెరవలి ఏరియాలో ఒక కేసు కూడా కట్టాము ఆల్రెడీ. ట్రాన్స్జెండర్ ఇది చేస్తామంటే వాళ్ళ మీద వర్షాలు, వరదల కారణంగా పశువులకు అంటువ్యాధులు ప్రబలకుండా వ్యాక్సిన్ వేయించాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు కె వెంకటరెడ్డి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గాలి కుంటు వ్యాధి, చీడపారు వ్యాధి, గొంతువాపు వ్యాధులకు వ్యాక్సిన్ వేయిస్తున్నామని చెప్పారు. రైతులు ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదని అన్నారు. అన్ని పశు వైద్యశాలల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పుడు విపరీతంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి భారీ వర్షాలు, మీ పశువులన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఆల్రెడీ మీ సమీప పశు వైద్యశాలలో గాలికుంటు వ్యాధికి, గొర్రెలు మేకలకి పీపీఆర్ వ్యాక్సిన్, ఈ దూడలకైతే బ్రూసెల్లా వ్యాధి రాకుండాను, హెచ్ఎస్, గొంతువాపు రాకుండాను అన్ని వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పశువులకి అన్ని రకాల వ్యాక్సిన్లు చేయించుకొని ఈ వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ ఉపయోగించుకొని వారి పశువుల్ని ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేయడం అయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం రూరల్ మండలం సమనసలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సోమవారం సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులు చదువుకునే తరగతి, నిద్రించే గదులు, మరుగుదొడ్లు, వంటశాల, త్రాగునీటి ప్లాంట్లను పరిశీలించారు. పాఠశాలలో ఏ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, సమయానికి సిలబస్ పూర్తి చేస్తున్నారా అని పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైటీఎస్ రాజును వివరాలు అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
పాఠశాల ఆవరణలో చక్కని పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆవరణలో నీరు చేరి దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు రోగాల బారిన పడకుండా చూడాలన్నారు. వంటగదులను పరిశుభ్రంగా ఉంచుతూ ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలకు అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పూర్తిస్థాయి పరిష్కార మార్గాలు చూపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులతో ఆమె మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఒకసారి సమర్పించిన అర్జీలో మరలా పునరావృతం కాకుండా జిల్లా స్థాయి అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులందరూ అంకిత భావంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకుంటుంది. భీమవరంలో భరోసా ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు సేవాభావాన్ని పెంపొందించుకోవాలి. విద్యార్థులకు హితవు పలికిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి ప్రోత్సాహంతో విజయవాడ వరద బాధితులకు 17.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన సింగపూర్ ప్రవాసాంధ్రులు. దాతలను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్ర వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం అందించాలి. తణుకులో కోరిన విద్యావేత్త డాక్టర్ తమ్మయ్య. జాతీయ క్రీడాకారిణి జ్యోతికశ్రీని ఘనంగా సన్మానించిన తణుకు రోటరీ క్లబ్. అధ్వాన్నంగా ఉన్న తాడేపల్లిగూడెం రూరల్ మండల గ్రామీణ రహదారులు, అవస్థలు పడుతున్న ప్రయాణికులు. తాడేపల్లిగూడెం రూరల్ ప్రాంతాల్లో మళ్లీ పోటెత్తుతున్న ఎర్రకాలువ వరదలు, ఆందోళన చెందుతున్న గ్రామాల ప్రజలు. వినాయక చవితి ఉత్సవాలలో నిబంధనలు పాటించిన నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు. నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. వర్షాల కారణంగా పశువులకు అంటువ్యాధులు సోకకుండా వ్యాక్సిన్ వేయించాలి. కొవ్వూరులో యజమానులకు ఉద్బోధించిన పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు వెంకటరెడ్డి. సమనస గ్రామ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. తరగతి గదులను, మరుగుదొడ్లను, తాగునీటి ప్లాంట్లను పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.